ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 36వ రోజు పారాయణం. ఈరోజు 5వ సంహిత అయినటువంటి ఉమానామ పంచమ సంహిత గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణుడు పుత్రార్థి అయి శివుడి కోసం తపస్సు చేయాలనే ఉద్దేశంతో కైలాసగిరికి వెళ్ళాడు. అక్కడున్న ఒకానొక శ్రేష్ఠ శిఖరంపై తపిస్తున్న ఉపమన్యు మహర్షిని చూసి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. శివుని గురించి చక్కగా తెలిసిన ఉపమన్యు, మునీంద్ర, శివ మహిమను వినిపించవే అని కోరాడు. మహదానందంతో బోధించసాగాడు ఉపమన్యువు. ముమ్మూర్తుల సుఖప్రదుడయ్యా ఆ ముక్కంటి ఒంటి కాలుపై నిలబడి కోరలు మంటలతో అలంకరింపబడిన ముఖాలతోనూ అనేకాలైన పాదాలు, బాహువులు, నేత్రాలతోనూ 2000 కాంతి కిరణాలతోనూ ప్రకాశించే ఆయన రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. మహేశ్వరుడు తన భుజాల నుంచి దించబడ్డ ప్రపంచం మొత్తాన్ని ప్రళయవేళలో లయింపచేసే రుద్రుడి మహిమను అసలే వర్ణించలేము. సర్వసంహారం చేత కూడా ఈశ్వరుడు ఆయన చేత చంపబడేవాడే కానీ ఆయనను వధించగలవాడు కాదు కదా, నిలిచేవాడు కానీ, అసలు ఎదిరించి బరి మీద నిలబడగలవాడు కానీ లేనే లేరు ఎవ్వరూ. 3 సిగలతో పొగలేని నిప్పులా ఉండే విజయం అనే త్రిశూలం అక్షయ తూనీర సహితంగా అలరారే ధన్యుర్యుతుడిగా, శతసహస్రాంశాలతో విరాజిల్లే వజ్రపాణిగా, అద్భుత పరశుధారిగాను, సుదర్శన పాణిగాను అలరారుతూ ఉండగా చూశాను అంటూ వర్ణించాడు ఉపమన్యుడు. శ్రీకృష్ణుడు ఉపమన్యు మహర్షిని శివుడి గురించి చెప్పమంటే చెబుతున్నారండి. ఇదంతా కూడా స్వామివారు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఉపమన్యు మహర్షి కృష్ణుడికి చెబుతున్నారు. ఉపమన్యుడు చెప్పినది విని తాను కూడా శివ దర్శనాభిలాషతో ఉన్నాను అన్నాడు కృష్ణుడు. ఉపమన్యుడు కృష్ణుడికి నమశివాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. కృష్ణ, ఈ మంత్రాన్ని నిత్యం జపించు, త్రికరణ శుద్ధిగా తపించు. నేటికి 16వ నెలలో నీకు పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పాడు. ఉపమన్యుడు చెప్పినట్లుగానే తప్పించాడు. సరిగ్గా 16వ నెలలో ప్రత్యక్షమయ్యాడు పార్వతీపతి, ఉమాసహితుడు, చంద్రమకుట లాంఛనుడు, దివ్యాభరణ భూషణుడు, వ్యాఘ్ర చర్మాంబరుడు, త్రిశూలపాణి, అమిత సుందరుడు, బ్రహ్మేంద్రాది బృందారకర్త స్తుతి పాఠయుక్తగుడుగా దర్శనమిచ్చిన ఆ గంగాధరుణ్ణి ఎనలేని భక్తి శ్రద్ధతో స్తుతించాడు కృష్ణుడు. అతని స్తోత్ర పాఠాలను విని ఆనందించారు పార్వతీ పరమేశ్వరులు. ఏం కావాలో కోరుకోమన్నారు. అసమానమైన భక్తుడువు నీవు కాబట్టి ఒక్క వరమే కోరుకోవాలనే నియమం ఏమీ లేదు. ఎన్ని వరాలు కావాలో అన్ని కోరుకో అన్నది ఆ అన్నపూర్ణమ్మ తల్లి. ఎనలేని వినయంతో చేతులు జోడించి, హే ఉమాసహిత, నా హితువు నుంచి దర్శనమిచ్చిన మీకు పునః నమస్కరిస్తున్నాను. నీ సేవాభావం నుండి నా బుద్ధి మరలకుండా ఉండుగాక. నాకు నిత్యము నీ సన్నిధానము లభించుగాక. ఈ లోకంలో నా యొక్క సత్కీర్తి ఏనాడు చెక్కు చెదరనిదిగా అలరారుగాక. మహావీరులు, దీశాలులు, ఆయుష్మంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యయుక్తులు, మీది మిక్కిలి సుగుణవంతులు, నీ యందు చెదరని భక్తి కలవారు అయిన 10 మంది పుత్రులు నాకు కలిగెదరుగాక. ఎంత బలవంతుడైనా సరే యుద్ధంలో నన్ను జయించలేకుండునుగాక. నా చేత నా శత్రు సమూహం సమస్తం నిహితమగునుగాక. ఎన్నడూ ఎక్కడా ఎవరి వల్ల నాకు అవమానం తటస్థించకుండా ఉండుగాక. నిన్ను జపించువారు, నీ ప్రాపుకై యోగావలంబనులైన వారు వీళ్ళందరూ కూడా శివభక్తుల సర్వస్వానికి నేను ప్రియుడను అగుదునుగాక. కరుణించి ఈ వరాలను అనుగ్రహించు అన్నాడు కృష్ణుడు. తదాస్తు శ్రీకృష్ణ. కర్మవశాన మునిశప్తుడైన ఘోర సంవర్తకుడనే ఆదిత్యుడు, మహాబలశాలి అయిన సాంబుడు అనే పేర నీకు పుత్రుడవుతాడు. నీ తక్కిన కోరికలు కూడా ఈ క్షణం నుంచే సిద్ధించుతాయి. అడిగినవన్నీ ఇచ్చినా అమ్మవారికి తృప్తి కలగలేదు. ఇంకా ఏమైనా కావాలో ఏమో అన్ని కోరుకో కృష్ణ అంది ఆప్యాయంగా. మహాప్రసాదం తల్లి, నువ్వంత అనుగ్రహంతో కోరుకోమన్నావు కనుక కోరుకుంటాను అంటూ ఇలా కోరసాగాడు. హే జగన్మాత, సత్యం పైన, ధర్మం పైన, తపస్సు పైన, బ్రాహ్మణులతోనూ నాకు ఏనాడు ద్వేషం ఏర్పడకుండా ఉండుగాక.
బ్రాహ్మణులకు అత్యంత ప్రీతిపాత్రుడును అగుదునుగాక. తల్లిదండ్రులు నా వలన నిత్య తృప్తులు కావాలి. నేను ఏ తావులలో ఏ గుణాలలో మసిలినా ఆ సర్వస్వం నాకు సానుకూలపడాలి. ఇక మున్ముందరి నా జన్మలన్నీ ఉన్నత వంశాలలోనే కలగాలి. యజ్ఞశీలినై ఇంద్రాదులందరినీ తృప్తిపరచాలి. నిత్యం నా ఇంట అసంఖ్యాకులైన అతిథులు భోజనాలు చేయాలి. బంధువులతో విరోధం కలగకూడదు. ఇంతెందుకు తల్లి, నాకెప్పుడు ఏ సద్బుద్ధి పుడితే అదల్లా సిద్ధించేలా అనుగ్రహించు అని అర్థించాడు కృష్ణుడు. అడిగినవన్నీ ఇచ్చి ఆ దంపతులు అంతర్హితులైపోయారు. కృష్ణుడు ఉపమన్యుడికి ఈ శుభవార్తలను వినిపించి ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇలా ఒక్క కృష్ణుడే కాదు, శివారాధన వల్ల ఎందరెందరో తరించిపోయారు. యాజ్ఞవల్కుడు అనే మహర్షి శివారాధనం చేయటం వల్లనే సాటివారందరిలోనూ మేటివాడయ్యాడు. మా గురువుగారైన వ్యాసుల వారు కూడా శివారాధన వల్లనే అంతటివారు కాగలిగారు. ఇంద్రుడిచే అవమానించబడిన వాలికిల్లు అనే మునులు శివానుగ్రహం వల్లనే గర్గుడి సాయంతో యజ్ఞాదులలోనూ స్వాహాకార భాగములను పొందగలిగారు. శివానుగ్రహం వల్లనే అనసూయ 300 సంవత్సరాలు రోకళ్లపై తపస్సు చేసి చంద్ర, దత్త, దుర్వాసులను బిడ్డలుగా పొందింది. పింగళ అనే వేశ్య, మందరుడు అనే బ్రాహ్మణుడు శివుని వృషభ అవతారవేళ ఆరాధించి పాప విముక్తులయ్యారు. బ్రహ్మ సృష్టికర్త కాగలిగాడన్నా, మార్కాండేయుడు చిరంజీవి అయ్యాడన్నా, పరశురాముడు ప్రపంచ విజేత కాగలిగాడన్నా, దేవేంద్ర శక్తుడైన దేవలుడు విముక్తిని పొందాడన్నా అన్నింటికీ కారణం ఆ శివారాధనమే. చాక్షుష మనుపుత్రుడైన గృత్స్నమదుడును అనే వాణ్ణి వశిష్ఠుడు శపించాడు. మృగముఖుడివి కమ్మన్నాడు. పాపం ఆ గృత్స్నమదుడు శివారాధన చేయడంతో వశిష్ఠుడంతటి వాడి శాపము కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. గార్గి మహర్షికి త్రికాల జ్ఞానం కలగటానికి కారణం శివుడి అనుగ్రహమే. ఆయన కరుణ వల్లనే అష్టాదశ విద్యలు అభ్యసించాడు గర్గ్యుడు. 1000 మంది పుత్రులను పొంది కడకాలంలో కైవల్యం పొందగలిగాడు. పరాశరుల వారు శివసేవనం వల్లనే అంతటి ఋషి కావడం, వ్యాసుడంతటి వాణ్ణి పుత్రుడుగా పొందడం జరిగాయి. శూలానికి కొరత వేయబడిన మాండవ్యుడు అనే మహా ఋషిని శివుడే కాపాడాడు. కాబట్టి ఓ ఋషీశ్వరులారా, శివారాధనమే చేయండి, శివనామమే స్మరించండి, మనస్సులో ఎల్లవేళలా ఆ సదాశివుణ్ణి మరచిపోకుండా ఉండండి. అది సర్వశ్రేయస్సులను ఒనగూరుస్తుంది, సమస్తమైన ఆపదలన్నీ తొలగిస్తుంది, పాపాలన్నీ నాశనం చేస్తుంది. తదనంతరం పాపాల గురించి చెప్పమన్నారు శౌనకాదులు. చెప్పసాగాడు సూతుడు. పరస్త్రీలను కామించేవారు, పరద్రవ్యాలను ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టేవారు, వీరంతా మానసిక పాపులు. పొత్తు లేకుండా మాట్లాడడం, చాడీలు ఇవన్నీ వాచక పాపాలు. అభక్ష్య భోజనం, పరహింస, దుష్కృత్య నిర్వహణ, పరద్రవ్యాపహరణ అనేవి దైహిక పాపాలు. ఇవి 12 మహాపాపాలు. అసంఖ్యాకమైన వివిధ రకాలైన పాపాలన్నీ వీటికోవలేవే. దైవద్వేషం అన్నింటినీ మించిన ఘోర పాపంగా భావించబడుతోంది. అపాత్రదానం, అవిహిత వాక్యోచ్చారణం, నిషిద్ధ గ్రంథపఠనం, ద్రవ్యలోభ ప్రవర్తనం, వాస్తు పూజాదికాలు, ఉదక శాంతి జరపబడిన గృహాలలో ఉండడం, అసలు దానమే చేయకపోవడం పాపాలు. బ్రహ్మహత్య, సురాపానం, సువర్ణ స్థేయం, గురు శయ్యాగమనం, గురు భార్యను అనుభవం అనే 4 చేసేవాడు, అటువంటి వాడితో కలిసి తిరిగేవాడు, వీళ్ళు 5 మహాపాపులు. నిర్దోషులను నిందించడం, దేవ భూసుర ద్రవ్యాపహరణం, నీతి బాహ్యాంగ ధనార్జన చేయడం, వ్రతమును మధ్యలో విసర్జించడం, సాత్విక జంతువధ ఇవన్నీ కూడా పాతకాలే. పంక్తి భేదం, పక్షపాతం, బ్రాహ్మణులకు కష్టం కలిగించడం, ఇంద్రియ లోలత, లోభత్వం, వ్యభిచారం, జారత్వం, బలాత్కార విధి ఇవన్నీ ఉపపాతకాలు. తనకు పెళ్లి కాకుండానే తమ్ముడి పెళ్లి జరిపితే ఆ అన్నగారు పరివిత్తి అనేవాడవుతాడు. అటువంటి పరివిత్తితో కూడిన యజ్ఞాదులు కూడా పాపాలే అవుతాయి. వాడికి కన్యాదానం చేయడం అపాత్రదానం అవుతుంది. స్వధర్మ త్యాగం, పరధర్మానుసరణం, అల్ప జ్ఞానంతో వైద్యం చేయబునడం, చెరువులు చిల్లంగులు చేయడం, ఆశ్రితుల కోరికలు తీర్చకుండా హింసించడం, ఉద్యానవనాలు అవి చెడగొట్టడం,
స్వామికి ద్రోహం చేయడం, అతిథుల్ని అవమానించడం, అవకాశం ఉండి కూడా దానం చేయలేకపోవడం, బలమదంతో బలహీనుల్ని బాధించడం, పొలిమేరలు కాచి దోపిడీలు చేయడం, ఇవి కూడా ఉపపాతకాలుగానే గుర్తించాలి. ఇంతెందుకు, రెండే రెండు ముక్కలు. పరులకు క్షోభ కలిగే పనులన్నీ పాపాలే, పరులకు హితువు చేయడం ఒక్కటే పుణ్యం. వ్యభిచారం వీటికి అతీతమైన పాపంగా చెప్పబడింది. పాపం బయట పడిన వారిని రాజు శిక్షిస్తాడు, బయట పడని వారిని యముడు శిక్షిస్తాడు. కర్మ అనేదంటూ ఆచరించినవాడు అది పాపం అయినా పుణ్యం అయినా ఫలితాన్ని అనుభవించక తప్పదు. పాపం చేసిన వాళ్ళు నరకం పాలవుతారు. కాబట్టి నరకానికి వెళ్ళకూడదనేవాడు ఖచ్చితంగా పుణ్యమే చేయాలి. ఈ పుణ్యం పూజ, వ్రత, జప, తప, హోమ, దానాలుగా విభజింపబడింది. వీటిలో అత్యంత ఫలప్రదమైనది దానం. పాపం చేయని వారికి దానం పుణ్యం చేకూర్చుతుంది. పాపం చేసిన వారిని కష్టకాలంలోనూ నరకంలోనూ ఆదుకుంటుంది. అందువల్ల పాపభీతులు, పుణ్యకాములు కూడా నిరంతరం ఎంతో కొంత దానం ఆచరిస్తూ ఉండాలి. దానం చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. దానం చెయ్యకుండా ఉండటం, దానం చేసేవారిని ఆక్షేపించడం, దానక్రియకి అడ్డుపడడం అనేవి మహాపాతకాలుగా గుర్తించాలి. బంగారము, తిలలు, ఏనుగు, ఆడపిల్ల, దాసి, ఇల్లు, రథం, మనులు, గోరోజనం, రంగులో ఉండే ఆవులు, భూమి అనే ఈ 10 వస్తువులను కూడా దానం చేయడాన్నే దశ మహాదానములు అంటారు. మనకు అత్యంత ప్రియమైనది, దాన సమయంలో విముఖత చూపనిది అయిన దానిని దేనినైనా సరే పాత్రుడైన వాడికి దానం చేయడం సర్వదా శ్రేయోదాయకం. వీటికి సమయ సందర్భాలు అక్కర్లేదు. దానం పట్టేవాడి పాత్రతలు తెలిస్తే చాలు. బంగారం దానం చేసిన వారికి పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. గోదానం చేసిన వారికి అన్ని వాంఛలు నెరవేరుతాయి. భూదానం చేసిన వారు ఎన్ని జన్మలకైనా మానవులుగానే జన్మిస్తారు. నువ్వులతో ఆవును చేసి, బంగారంతో దూడను చేసి, సవత్సి తిల గోదానం చేసిన వాళ్ళు 14 మంది ఇంద్రులు మారే వరకు స్వర్గంలోనే విహరిస్తారు. తిలాదానం చేసిన వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. బాల్యావస్థలో తెలియక చేసినవి, తెలిసి తెలియక చేసినవి, ఆ యవ్వనంలో చేసే తెలిసి ఆచరించిన పాపాలు అన్నీ నశించిపోతాయి. ఇవిగాక సమయ సందర్భాలను బట్టి చేసే దానాలు ఇంకా ఫలప్రదాలుగా ఉంటాయి. ఎండాకాలం కాళ్ళు కాలుతున్నప్పుడో లేదా పాదరక్షల అవసరం ఏర్పడినప్పుడో తమకన్నా ఉత్తముడికి పాదరక్షలను అర్పించాలి. అలా దానం చేసిన వారి మరణానంతరం యమలోక మార్గంలో నడకకు ఇబ్బంది కలగదు. గొడుగులు దానం చేసిన వారిని నీడగా ఉండే మార్గాలలో తీసుకువెళతారు దూతలు. పల్లకిని దానం చేసిన వారిని రథంపై తీసుకుపోతారు. కూర్చునేందుకు కుర్చీలు, పడుకునేందుకు పాన్పులు దానం చేసిన వారు యమలోకానికి వెళ్ళినా విహారయాత్రలాగా ఉంటుంది వాళ్ళకి. జిజ్ఞాసులారా, ఈ లోకంలో మనం చేసిన దానాలే ఆ లోకంలో మనం అనుభవిస్తాం. అందువల్ల కర్మభూమిగా పేరొందిన ఈ మర్త్య లోకంలో మర్త్యులుగా, జ్ఞానులుగా పుట్టిన వారందరూ కూడా తప్పనిసరిగా దానాలు చేయాలి. పరలోకంలో మనం బ్రతికేందుకు తగిన ఏర్పాట్లు ఇక్కడే చేసుకోవాలి. అన్నం తినడం వల్లనే ప్రాణం నిలబడుతోంది. కాబట్టి అన్నం పెట్టినవాడు ప్రాణం పోసినవాడితో సమానుడుగా చెప్పబడుతున్నాడు. ప్రాణాన్ని మించింది మరేదీ లేదు. కనుక అటువంటి ప్రాణం నిలిపే అన్నదానం వల్ల అన్ని దానాలు చేసిన ఫలం లభిస్తుంది. అందువల్ల ఎల్లవేళలా అన్నదానం చేయాలి. పాత్రతలను ఎరిగి అన్నదానం చేయాలి. ఎందుకంటే చేసిన అన్నదానం వలన కలిగిన శారీరక శక్తితో అతడు ఆచరించబోయే పాప పుణ్యాలలో సగభాగం ఈ అన్నం పెట్టిన వాడికి చెందుతోంది. అందువల్ల పుణ్యకర్మాచరణ చేసేవారికి అన్నదానం చేయాలి. కానీ ఎంత పాపాత్ముడైనా సరే ప్రాణావసాన వేళ అన్నం లేని కారణంగానే మరణించేలా ఉన్నప్పుడు అన్నం పెట్టడం వలన అతడు బ్రతుకుతాడనే విషయం దృఢమైనప్పుడు ఖచ్చితంగా వాడికి అన్నదానం చేయవలసిందే. పాత్రతలన్నీ పాపపుణ్యాలని తుంగలో తొక్కేసి ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టి తీరాలి. నిష్కల్మషంగా అన్నదానం చేసినవాడు స్వర్గంలోని నందనవనంలో, పారిజాత వాటికలో, కల్పవృక్షాల నీడల్లో ఆ కల్పాంతం ఆనందిస్తాడు. ఇది శ్రీ శివమహాపురాణం 36వ రోజు సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.
నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు. పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. స్వస్తి.